ప్రభువు యేసు నామములో చేరవచ్చిన మీ అందరికి వందనాలు సమర్పిస్తున్నాను. కుటుంబాలు దినాన ఒక అద్భుతమైన కుటుంబాన్ని గురించి ఆలోచన చేయబోతాం. యోబు అనే భక్తుడు మనందరికీ తెలుసు. యోబు యూదులకు చాలా పరిచయమైన వాడు. చరిత్రలో ఇతడు ఎప్పటివాడో మనకి సరిగ్గా తెలియదు. కానీ ఇశ్రాయేలు జనాంగానికి యోబు చాలా స్థిరపరిచితుడు. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనంలో యోబు అనేవాడు యూదులకు పరిచయమైన వాడు అని చెప్పని గ్రంథం తెలియజేస్తుంది. యెహెజ్కేలు 14:14 యోబును నోవహును దానియేలును యోబును ముళ్ళినను అంటే యోబు వారికి పరిచయమైన వ్యక్తి అన్నమాట. గ్రంథం బట్టి యాకోబు పత్రికలో యోబు వారికి పరిచయమైన వ్యక్తి. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో గ్రంథం తెలియజేసే విశేషమైన సమాచారం. పదే వచ్చిన నా సహోదరులారా ప్రభు నామమును పరిశుద్ధులండి. 5:10 మనకంటారా యోబు యొక్క సహనమును గురించి వింటిరి. ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. యోబు ఇశ్రాయేలుకు స్థిరపరిచితుడు. యోబు యొక్క చరిత్రలో అతని కుటుంబం చాలా విశేషమైన సమాచారం. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో తన కుటుంబం పరిచయం చేయబడుతుంది. మొదటి నుంచి చదువుతాం. యోబు అని ఒక మనుషుడు ఉండెను, యథార్థవర్తనుడును న్యాయవంతుడునై ఉండి దేవుని భయభక్తులు కలిగి చెడుతనను విసర్జించిన వాడు. అద్భుతమైన ఆలోచన. దేవుని భయభక్తులు కలిగి ఉండి చెడుతనను విసర్జించు. న్యాయవంతుడు, యథార్థవంతుడు, దేవుని భయభక్తులు కలిగి చెడుతనను విసర్జించిన వాడు. ఇద్దరికి సంసారం ఉంది. ఆ చదువుతాం కింద. 7 కుమారులను 3 కుమార్తెలు. 7 కుమారులు 3 కుమార్తెలు. సంసారం. తనకు భార్య ఉంది. ఇతను నీతి కలిగిన వాడు, భార్యకు నమ్మకస్తుడు. సొలొమోను లాంటి వాడు కాదు. మొదటి రాజులు 11వ అధ్యాయం 2వ వచనంలో సొలొమోను మంచి సంసార జీవితం జీవించిన వాడు కాదు. మొదటి రాజులు 11వ అధ్యాయం 2వ వచనంలో రాబడి ఉంది. 2వ వచనం మరోసారి 2వ వచనం ఆయన 11వ అధ్యాయం 2వ వచనం. రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక అనేక మంది ఫలిష్తీయులను మోహించుచు కామాతురత గలవాడు. ఇది సొలొమోను ఎక్కడ చెబుతాం. మోహించి
కామాతురత గలవాడైన సొలొమోను. యోబు లాంటి వాడు కాదు. కన్నుతో కూడా పాపం చేసేవాడు కాదు. 2 పేతురు 2వ అధ్యాయం 14వ వచనంలో 2 పేతురు 2వ అధ్యాయం 14వ వచనంలో వ్యభిచారుడిని చూచి ఆశించుచు పాపము మానలేని కళ్ళు గలవారున్నారట. అలాంటి వాడు కాదు ఇతను. కన్నులతో కూడా పాపం చేసేవాడు కాదు యోబు. తన భార్యకు ఏకపత్ని పురుషుడు. యోబు గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనం నుండి 11వ వచనం వరకు వెళ్ళాలి. యోబు 31వ అధ్యాయం 9వ వచనం నుండి నా హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల పొరుగువాని ద్వారా పొంచుంటే వేరొకరు తిరగలిసింది కాక ఆమెను కూడుతారు కాక. ఎంత భయంకరమైన మాటలు మాట్లాడు. అంటే నేను పొరుగువాన్ని భార్యను కన్నెత్తి చూసేవాడిని కాదు. కాబట్టి సంసార జీవితంలో యోబు చాలా నమ్మకమైన వాడు. తన భార్య భర్తలు కలిసి పరస్త్రీని కనీసం మోహించకుండా సొలొమోనులాగా కామాతురత కలిగి బ్రతకకుండా ఏకపత్ని పురుషుడు యోబు. భార్యకే నమ్మకమైన వాడు. భార్య భర్తలు కలిసి 10 మంది బిడ్డలు కనుక్కున్నారు. 7 కుమారులు 3 కుమార్తెలు. అద్భుతమైన కుటుంబ జీవితం. యోబు పక్షంగా యోబు నిర్దోషి, పరిశుద్ధమైన వాడు, ఏకపత్ని పురుషుడు, భార్యకు నమ్మకమైన వ్యక్తి. దేవుని పక్షంగా బ్రతికిన వాడు. అతను గురించి గ్రంథం మాట్లాడినప్పుడు నీతిమంతుడును యథార్థవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతను విసర్జించిన వాడు. తన క్యారెక్టర్ గురించి మాట్లాడితే అద్భుతమైన జీవిత అనుభవం. పేదల ఏడల, దరిద్రుల ఏడల, నిర్భాగ్యుల ఏడల, విధవరాళ్ళ ఏడల, అలాగున్నా ఎంతో విషయంలో బహు జాలియు దయార్థ గుణం కలిగిన వ్యక్తి. అయితే అతని భార్య ఒక సాతాను యొక్క ఏజెంట్. అది విశేషమైన మాట. ఇంత భక్తుని యొక్క భార్య సాతాను యొక్క ఏజెంట్గా పనిచేస్తుంటాడు. భయంకరమైన పరిస్థితి. ఎంత భక్తుడు, ఐశ్వర్యవంతుడు, తన ఐశ్వర్యానికి హద్దు లేదు. తాను ఐశ్వర్యవంతుడైతే ఆమె కూడా ఐశ్వర్యవంతురాలే. వాడు ఆస్తి గురించి కానీ మాట్లాడు. 10 మంది బిడ్డలు కనుక్కున్నది. భర్తకు 10 మంది బిడ్డలు కనుక్కున్న తల్లి. కానీ సాతాను ఏజెంట్గా పనిచేస్తుంటుంది. కాబట్టి సంసారం, కుటుంబం. మరి ఆస్తి గురించి గ్రంథం ఎలాగ చదువుతాం. 1వ అధ్యాయంలో 3వ వచనం నుండి కిందకి ఆస్తి గురించిన సమాచారం రాబడి ఉంది. 7,000 గొర్రెలను, ఒంటెలను, 500 జతల ఎడ్లను, ఆడుగాను కలిగి బహుమంది పరిమాణాలు ఆస్తిగా ఉంటారు. ఈ ఆస్తి అంతా తనగడ భార్య భర్తకు ఆస్తి, భార్య ఆస్తి ఒకటే. వాస్తవానికి భర్త ఆస్తి భార్య ఆస్తి వేరు కాదు. ఐశ్వర్యవంతుడు, శీలవంతుడు, ఔదార్యవంతుడు, నీతిపరుడు, భక్తి కలిగిన వాడు, దైవం నుంచి కుడి ఎడమ తొలగిపోయేవాడు. ఆ ఇంట్లో ఒక సాతాను ఏజెంట్ ఉన్నాడు. భార్య సాతాను ఏజెంట్. గ్రంథం ఎలాగవుతుంది?
31వ అధ్యాయం 33వ వచనంలో రాబడింది. 31వ అధ్యాయం 30 దాచిపెట్టుకొని భయపడి కుటుంబము తిరస్కారములకు జడిచిపోతుంటాడు అన్నమాట. కుటుంబం తిరస్కారానికి జడిచిపోతుంటాడు. భార్య ఎప్పుడు తిరస్కరిస్తుందో వారి తిరస్కారానికి భయపడేవాడు కుటుంబ తిరస్కారంలోకి జడిసి. కారణం ఏమంటే ఈ అమ్మ సాతాను ఏజెంట్గా పనిచేస్తుంటుంది. ఎంత భక్తుని ఇంటిలో ఒక సాతాను ఏజెంటా? ఎవరు ఏజెంట్ అయితే పర్వాలేదు, సొంత భార్య ఏజెంటా? 10 మంది బిడ్డల కలుపులని అన్యోన్య జీవితం జీవించింది, ఐశ్వర్యం అనుభవించింది, సకలమైన ఆస్తికి వారసురాలు, అయినా సాతాను ఏజెంట్. అది పరలోకంలో జరిగే కార్యక్రమం. ఆ దినాల్లో ఈ దినాల్లో జరిగేది కాదు, ఆ దినాల్లో జరిగేది. క్రీస్తు ప్రభు భూమి మీదకి రాకముందు, శిలువ మరణం కాకముందు, క్రీస్తు ప్రభు శిలువ మరణానికి ముందుగా ఏం జరిగేది అంటే అపవాది పరలోకానికి వెళ్ళేవాడు. వెళ్ళి మనుషుల మీద నేరస్థాపన చేస్తూ ఉండేవాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో 9వ వచనం రాబడు. ప్రకటన 12:9. అది క్రీస్తు భూమి మీదకి రాకముందు జరిగిన కార్యక్రమం. 12:9లో సర్వలోకములు మోసపుచ్చు సాతానని పేరు గల ఆ మహాకర్షము మొదలుపెడును. ఎలా చెప్పుడు పెట్టిని? రాత్రి మగళ్ళు మన దేవుని ఎదుట సహోదరుల మీద నేరం అవుతాడు. కాబట్టి పని బిజినెస్ ఇదే బిజినెస్. క్రీస్తు మనం కాకమునుపు అపవాది పరలోకానికి వెళ్ళేవాడు. పరలోకానికి వెళితే దేవుడు పలకరించేవాడు. చుట్టం ఇంటికి వస్తే పలకరించినట్టు దేవుడు సాతాను పరలోకానికి వెళ్తే పలకరించేవాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో పలకరిస్తాడు ఆయన. 5వ 6వ వాడు వచ్చాను ఆయన పలకరించాడు. దేవుడు సాతాను గారిని పలకరిస్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చావని అడిగాడు. చెప్పాడు. నా సంగతి ఆలోచన చేసివా? ఒకడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునండి, దేవుని భయభక్తులు కలిగి. అద్భుతమైన సమాచారం. భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడు అని చెప్పేశాడు. అపవాదికి ఎక్కడేది అసూయ కలిగి, ఈ అసూయపరుడు ఏం చేశాడు అంటే, ఊరికనే భక్తులై ఉన్నాడంటే నువ్వు తీసుకు ఆస్తి పెంచావు, గొప్ప చేసావు, అది ఎంతో చేసావు కాబట్టి నీ గురించే భక్తుడు ఉన్నాడు. ఒకటి తీసేస్తే భక్తుడై ఉంటాడా అనేది ఆర్గ్యుమెంట్ చేశాడు. కావాలంటే పోయి తీసేసుకుంటుందాం, అయినా ఈ భక్తుడు ఉంటాడు, భక్తిగానే ఉంటాడు అని చెప్పని మనం దేవుడికి పర్మిషన్ ఇచ్చాడు. చదువుతా మాటల కింద
దేవుడు ఊరికే భక్తి కలిగి ఉన్నాడనా? సమస్తమునకు ఖర్చు వయసు కదా. విస్తరించినది తీసేస్తే అది సమాజం చెప్పేశాడు. ఊరికైతే భక్తిని కలిగి ఉన్నాడా? నువ్వు దీవించాగా కూడా భక్తి కలిగి ఉన్నాడు, దీవుని తీసేస్తే భక్తి పోతుంది అని చెప్పేసి నేరమవుతాడు. అందులో చెప్పాడు తీసివేసిన భక్తి పోదు అని గ్యారంటీ ఎరిగిన వాడై సరిపో తీసేసి కావాలని చూద్దాం అన్నాడు. అప్పటి కిందకు వచ్చేసాడు. వచ్చిన వెంటనే తనకు కలిగిన ఆస్తి యావత్తు సున్న చెప్పించేశాడు. చేసేవాడు అమ్మవారు. చేసిన తర్వాత ఏంటంటే చూసావు కదా నువ్వు చేసినా కూడా అతను నేను న్యాయవాది యథార్థవంతుడిగానే ఉన్నాడు, మానలేదు చూసావు కదా అన్నాడు. రెండో అధ్యాయంలో మరొక దినం సందర్శించగా యోగ సంగతి ఆలోచించావా? అటువంటి ఎవడు లేడు. ప్రేరేపించినాను యథార్థతను వలకున్నాడు అని చర్మము కాపాడుకున్నట్టుకై చర్మమును ప్రాణములు కాపాడుకున్నట్టుకై తను కలిగిన యావత్తును నరడిచ్చు కదా. ఇంకొకసారి నీవు చేయి తాకి అతని ఎముకను అతని దేహమును ముద్దునేలా అతను నీ ముక్కునే దూషించి విడిచిపోగలడు అని చెప్పేశాడు. కాబట్టి సెకండ్ ఛాన్స్ నాకు ఒక ఛాన్స్లో ఆస్తిని పోగొట్టాను, ఆరోగ్యాన్ని పోగొడతాను. ఆరోగ్యాన్ని పోగొట్టి వేధిస్తాను. అప్పుడైనా మాట చూస్తాను నేను వదిలిపెడతాడో లేదు చూద్దామని చెప్పని ఛాన్స్ అడిగితే పర్లేదు సరిపో అన్నాడు. అప్పుడు దిగి వచ్చేసాడు. దిగి వచ్చి ఏం చేశాడు చూద్దామా. సెలవిచ్చాను. బయలువెళ్ళి సాతానుగా చేసిన చదువు అదిగో అదిగో వారి భార్య వచ్చి నువ్వు ఇంక యథార్థంగానే ఉంటావా? దేవుని దూషించి చావయా అన్నాడు. దేవుని దూషించు, సాతాను యొక్క ఏజెంట్. ఏమో మేలే అనుభవించాలి దేవుని దగ్గర నుంచి కూడా అనుభవిస్తా కదా అని. కాబట్టి ఇప్పుడు వాస్తవానికి ఏం జరుగుతుందంటే జీవితాన్ని పంచుకోండి, ఆస్తి అనుభవించండి, గొప్పదనాన్ని రుచి చూచండి, కుమార్తెను కొనుక్కోండి. వారి కుటుంబ జీవితాలు అద్భుతంగా జరిగాయి. పిల్లలు 10 మంది పిల్లలు. వాడు పెద్దవాడు భోజనం చేస్తాడు, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కూడా భోజనానికి వచ్చేస్తారు, అందరూ భోజనం చేస్తారు. కుటుంబం ఒక అద్భుతమైన రూపంలో. కాబట్టి వేరువేరుగా ఒక తండ్రి బిడ్డలు పెద్దని భోజనం చేస్తే మిగిలిన అన్నదమ్ములు అందరూ అక్క చెల్లెళ్ళు అందరూ కలిసి భోజనం చేస్తారు. భోజనానికి వచ్చిన తర్వాత యోగం చేస్తున్నాడంటే ఈ విందులో నా బిడ్డలు ఏమైనా దేవునికి విరోధంగా పాపం చేశారేమో అని ఉద్దేశించి ఆలోచన చేసిన వాడే వారికి ఒక్కొక్కరి కోసం బలి అర్పించేసేవాడు దేవుని సన్నిధిలో. కాబట్టి అద్భుతమైన కుటుంబ జీవితం జీవిస్తుండే ఈ పరిస్థితుల్లో అపవాది యొక్క జోక్యంతో ఆస్తి పోయింది, బిడ్డలు 10 మంది పోయారు,
ఆరోగ్యం పోయింది, ఒళ్ళంతా పుండ్లు, చిన్నపిల్లలు తీసుకుని గీరుకునే పరిస్థితి, వేదన అనుభవిస్తూ ఉంటాడు. భార్య పక్కనే కూర్చుండి ఆదరణ చెప్పి, ఓదార్పు చెప్పి, నమ్మకంగా బ్రతకమని ప్రోత్సహించేదానికి బదులుగా ఏం దేవుడయ్యా ఇంకా దేవుడు దేవుడు అంటావు అనే దుస్థితికి సాతానిక్ ఏజెంట్గా పనిచేస్తుంది భార్య. కుటుంబం దేవుడి దగ్గర నుంచి మేలు అనుభవించాలా, కీడు అనుభవించకూడదా అని అంటాడు. అందువల్ల కుటుంబం అంటే ఆస్తిని అంతస్తును అనుభవించడం మాత్రమే కాదు, సంసార సుఖాన్ని అనుభవించడం మాత్రమే కాదు, గొప్పతనాన్ని పంచుకోవటం మాత్రమే కాదు, ఐశ్వర్యంలో భాగస్వాములు అవటం మాత్రమే కాదు. వివాహ నిబంధన చేసిన రోజున ఏం చేస్తుంటామంటే చెప్తాం సమాచారం, ఆరోగ్యమందును రోగమందును అని చెప్పేసేస్తాం. కలిమి యందును లేమి యందును అంటాం. కలిమి యందు లేమి యందు, ఆరోగ్యమందు రోగమందు నిన్ను హత్తుకొని ఉండి నీకు నమ్మకంగా ఉండి అనే మాటలు నిబంధనకు సంబంధించి, వివాహ నిబంధనకు సంబంధించిన కార్యక్రమాలు. ఆ నిబంధన సంబంధమైన కార్యక్రమాల్లో యోబు భార్య నమ్మకమైంది కాదు. ఐశ్వర్యం మాత్రం కావాలంట, బిడ్డలకు జీవితం జీవించి బిడ్డలు కనుక్కుందంట. 10 మంది బిడ్డలు కనుక్కున్నంత వరకు జీవిత అనుభవం వచ్చిన తర్వాత ఎంత బాంధవ్యం ఉంటుంది వాళ్ళిద్దరి మధ్యలో, ఎంత ఐశ్వర్యం అది. తూర్పు దేశపు వారందరిలో గొప్పవాడు ఐశ్వర్యవంతుడు. తూర్పు దేశపు వస్తుల్లో ఐశ్వర్యవంతుడైన భర్త తనకు కలిగి ఉన్నప్పుడు, తనతో జీవితాన్ని పంచుకున్నప్పుడు, ఒక యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని భయభక్తులు, చరిత్రను విసర్జించిన వాడు అయినప్పుడు, భర్త నీతిపరుడైనప్పుడు తను ఆదుకొని ఆదరించి శ్రమలో, బాధలో, దుఃఖంలో తనకు అండగా ఉండాల్సిన పరిస్థితి. నెల్లూరులో మన ప్రశాంతి కరోనా వచ్చింది. భార్య అంట పక్కనే కూర్చుండి తన కన్నీ సేవ చేసిందని చెప్పాడు నాకు. వద్దు అమ్మాయిని పిలిచి పెద్ద పిలిచి వద్దులే దూరం వెళ్ళమంటే ఉండేది కాదు. జీవితం అలా పంచుకోవటం అనేది దేవునికి సంకల్పం భాగమైంది. రోగమందు ఐశ్వర్యమందు రోగమందు సమస్య పంచుకునే కార్యక్రమం. భర్త అనారోగ్యంతో ఉన్నాడు, శ్రమానుభవంలో ఉన్నాడు, ఇబ్బంది అనుభవిస్తున్నాడు. భార్య చేయాల్సిన పని ఏంటి? పరిచయం చేసి ఆదరించి ఓదార్పు చెప్పి ప్రోత్సహించే కార్యక్రమం జరిగించాల్సిన బదులుగా దూరంగా నిలబడి ఇంకేంటయ్యా యథార్థత, ఇంకేం దేవుడయ్యా అనే మాటలు మాట్లాడుతున్న భార్య సాతానిక్ ఏజెంట్. కుటుంబం పరమానంద దేవుడు స్త్రీ పురుషులను జత చేసింది జీవితం భాగస్వాములుగా ఉంటారు. ఎక్కడికని బాంధవ్యంలో ఉండటారు. సుఖంలో ఎంతో, దుఃఖంలో అంత, ఆరోగ్యంలో ఎంతో, రోగమంతో అంత.
ఐశ్వర్యంలో ఎంతో, పేదరికంలో అంత సమానంగా జీవితాన్ని పంచుకోవడానికి ఉద్దేశించబడింది సంత. పరమదేవుడు కుటుంబాల కొరకు ఏర్పాటు చేసే విధానం అది. కానీ భార్య ఏమంటుందో చూద్దాం. చదువుతా బాధ వచ్చింది అది అతని అతని భార్య వచ్చి దేవుని దూషించి మరణంలో కమ్మబడి అందుకతడు దేహాన్ని ప్రభు దేవుని దూషించు సావు, నువ్వు సావు కావాయా కావాలా, దేవుని దూషించాలా. శ్రమానుభవానికి నువ్వు చెప్పే ఓదార్పదేనా అదేనా సాతాను యొక్క ఏజెంట్, ఆ ఏజెంట్ పని చేస్తాం. వాస్తవానికి యథార్థతను వదిలిపెట్టమని చెప్పేది సాతాను. దానికి ప్రయత్నం చేస్తున్నాడు అపవాది. పర్లేడు యథార్థత వదిలిపెట్టలేదు వాడు అన్నాడు సాతానుతో. ఇది వదిలిపెట్టడం చూస్తాను కావాలంటే తన భార్య ద్వారా ఉపయోగిస్తాను నేను. ఆదాం దగ్గర ఉపయోగించే పాచిక ఇక్కడ మాట ఉపయోగిస్తా. ఆదాం దగ్గర ఉంటుంది పాచిక. ఆదాం దగ్గర ఉపయోగించిన పాచిక ఏంటంటే 3వ అధ్యాయం ఆదికాండం 17వ వచనంలో నీవు నీ భార్య మాట విని అదే పాచిక తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించి వృక్షఫలం తింటివి కనుక శపించబడ్డావు అంటున్నమాట. ఇప్పుడు భార్య మాట వినాలి అనే భావంతో ఈ రోజున ఏం చేస్తుందంటే దేవుని దూషించు, నువ్వు చావు. ఈ బ్రతుకు పథకం చేస్తే బతకబడదా. యోగు దూషించట్లు, భార్యను చదువుతాయి చదువుతాయి మాటలు నెక్స్ట్ టైం ఉందన్న. అందుకు అతడు మాట్లాడినట్లు ఎవరు చదువు అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్టు నేను మాట్లాడుతున్నాను. నువ్వు మూర్ఖురాలు అంటలేదు, మార్కురాలు అంటలేదు. మూర్ఖురాల అంటలా. మూర్ఖురాలు ఎలా మాట్లాడుతుంది, నువ్వు అలా మాట్లాడటం తగునమ్మా అడుగుతున్నాడు. దేవుని మేలు పెడతానా కీడు కనబెడతా కదా. ఏం సమాచారం. మూర్ఖురాలు కాదు, నేను మూర్ఖురాలని దూషించలే. నువ్వు నన్ను సావమంటున్నావు. నువ్వు మూర్ఖురాలు కాదు. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. మాటల్లో పడిపోతుంది. దేవుని యొద్ద నుండి నేను అనుభవించాను, నాకు కీడు అనుభవిస్తా కదా. అదే అందువల్ల కుటుంబంలో అనేక పరిస్థితులు ఏర్పడతాయి. మన ఎదురు చూడగా అనేక సంగతులు ఏర్పడతాయి. రోగాలు, నొప్పులు, దురదృష్టాలు, యాక్సిడెంట్లు, మనకు తెలియని అనేకమైన ఇబ్బందులు కలుగుతుంటాయి. ఎన్ని ఇబ్బందులైనా ఇద్దరు కలిసి జీవితాన్ని ఏదవలసిన పరిస్థితుల్లో ఒకరినొకరు పురికొల్పుకుంటూ సహకరించుకుంటూ సహాయం చేస్తూ ముందుకు సాగాల్సిన జీవిత విధానం బదులు సాతాను యొక్క ఏజెంట్గా పనిచేయటం ఎంతవరకు న్యాయమో ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఒక ఉత్తముడైన వ్యక్తి భూమి మీద అంతకంటే దేవుడు చెప్పాడు, ఇలాంటి వాడు భూమి మీద లేడు అన్నాడు. భూమి మీద లేని ఒక ఉత్తమమైన వ్యక్తికి భాగ్యమై ఉండి నువ్వు ఎంత ధన్యురాలువై ఉండాలో ఆ ధన్యతను పోగొట్టుకొని సాతాను పక్షంగా నిలబడి
దేవునికి వ్యతిరేకంగా మాట్లాడు తిరుగు, నువ్వు చావు, ఈ బతుకు చస్తే బాగుంటుంది కదా అనే ఒక భార్య మాట మనిషిని ఎంత గాయపరుస్తుంటుందో నేను చెప్పడానికి. కుటుంబం శత్రువులు బతకటం కాదు కుటుంబం అంటే. శత్రువులో ఎవరంటే వాడు వచ్చి బతుకుతే వెళ్ళిపోతుంటారు, అది కుటుంబం కాదు. గృహంలో నివసించేది కుటుంబం. గృహంలో ఉండే నివాసంలో పరమదేవుడు జత చేసినట్టుగా వారిద్దరు ఏక శరీరమై ఉందురు అన్నాడు. ఏక శరీరము, తన శరీరం అనుభవించే అనుభవమే తన భార్య యొక్క జీవిత అనుభవంగా మార్చబడాల్సింది. దేవుని ఎక్కువ ఏర్పాటు. కానీ అపవాది భార్యను ఏం చేయాల. యోగ మీదనే తన దృష్టిని పెట్టేసి అతని యథార్థతను పోగొట్టాలని పూనుకున్నవాడై ఆస్తిని, అంతస్తును, కుమార్తెను ఒకసారి చంపేసి అంతా అయిపోయిన తర్వాత శరీరం మీద దృష్టిని నిలబెట్టేసి వేదనకరమైన పుండ్లు పెట్టేసి చిల్లపెక్కుతో గీరుకునే పరిస్థితి. మనిషి అనేక చేత తృణీకరించబడి అసహించబడిన దినసరిత పరిస్థితుల్లో కూడా ఆదుకొని ఆదరించవలసిన భార్య, తన శాఖ శరీరమైన భార్య సాతానుకి ఏజెంట్గా పనిచేస్తే ఎలాగుంటుందో ఆలోచన చేయడం ప్రాముఖ్యంగా అవసరం. కాబట్టి దయతో నా మనం ఆలకించండి. బిడ్డలు గుర్తుపెట్టుకోండి, మీ భర్త యొక్క ఐశ్వర్యం నీ ఐశ్వర్యం, ఆయన ఆరోగ్యం నీ ఆరోగ్యం, ఆయన రోగము నీ రోగం, ఆయన పేదరికం నీ పేదరికం, ఆయన దరిద్రత నీ దరిద్రత. వ్యత్యాసం ఆలోచన చేయవద్దు దయచేసి. పరమదేవుడు ఒక రోజున మన ఇద్దరిని జత చేసిన తర్వాత, నిబంధనలో బంధించిన తర్వాత, వారు ఏక శరీరమైందురు అని శాసించిన తర్వాత, ఒక శరీరానికి ఏం జరిగిందో రెండవ శరీరానికి అదే జరిగినట్టుగా భావించటం అనేది ఒక జీవిత అనుభవం అయి ఉండటం చెప్పాలి. సాతాను కోరుకుంది ఏంటి? ఏం కోరుకున్నాడు అంటే నీ యథార్థత వదిలిపెట్టేయాలా, దేవుని విశ్వాసాన్ని మానుకోవాలా, దేవుని దూషించి మెట్టుకెళ్ళిపోవాలా. అది నేను కోరుకున్నా. ఆస్తిని పోగొట్టాను, అంతస్తును పోగొట్టాను, బిడ్డను పోగొట్టాను, 10 మంది చదువుకు వస్తాను చెప్పేసి బిడ్డను ఒకసారి అంతా పోగొట్టాను, నీ ఆరోగ్యాన్ని కూడా పోగొట్టాను. దానికోసమే నా మాట ఏంటి లేదా? నీ భార్య మాట ఇది కనీసం చెప్తుందని. ఆదాము మోసపరచబడ్డా, సాతాను గారి మాట ఏం లేదంట. ఆదాము సాతాను గారి మాట వినకపోతే భార్య మాట వినిపించాడు సాతాను. ఆ రోజు ఆరోపణలు తిరిగి యోగు మీద ఈ కార్యక్రమం జరిగించాడు. యోగుకుండే థ్రెట్ ఏంటంటే, థ్రెట్ అంటే భయం. ఏమంటే భయం అంటే భార్య కుటుంబ తిరస్కారం చేస్తుందేమో అనే భయం ఉంది. అది చదివా 31వ అధ్యాయంలో, ఆదికాండం 31వ అధ్యాయం 33వ వచనం. ఆదాము చేసినట్లు దాచిపెట్టుకొని భయపడి, అది సంగతి. కుటుంబ తిరస్కారం భయపడిపోతాడు అన్నమాట ఆదాము. యోబు కుటుంబ తిరస్కారానికి జడిసి
భార్య తిరస్కరిస్తుందేమో, తిరస్కరిస్తాను. కుటుంబ తిరస్కారము జడ్జి. ఆ భయపెట్టే పరిస్థితి నీ జీవితానికి ఉండకూడదు సుమి. మీరు శాపగ్రస్తులైపోతారు. ఈ స్థితికి భర్త నడిపించితే శాపగ్రస్తులైన భార్యలు అయిపోతారు. భార్య శాపగ్రస్తులు అయిపోవటం మాత్రమే కాకుండా సంపూర్ణంగా జాతి శాపగ్రస్తులు అయిపోతుంది. అందువల్ల కుటుంబం. యోగు ఎలాంటి అద్భుతమైన వ్యక్తి. పరలోకంలో దేవుడు అంటున్నాడు, అతను వంటాడు ఎవడు భూమి మీద. తూర్పు దేశాల్లో అలాంటి ఆస్తిపరుడు ఎవడు లేడు. తూర్పు దేశాల్లో ఉండేవాళ్ళు అందరూ అంత ఆస్తిపరుడే. అంత బుద్ధివంతుడు, అంత ఆస్తిపరుడు. అందుకే అతనికి భార్య అయి ఉండటం ఎంత భాగ్యమో, అదృష్టమో. కానీ భార్య ఎప్పుడైనా కుటుంబ తిరస్కారం చేస్తుందనే భయము యోగుని వెంటాడింది. ఆఖరికి తిరస్కారం చేయడానికే పూనుకుంది. వచ్చేసింది. ఎందుకే ఈ భక్తి మానేసాయి అన్న. ఏం భక్తి? దేవుని భక్తి తీసాయి, తీసిపడాయి. భక్తి లేదు, వ్యక్తి లేదో దేవుని దూషించాయి. చావు, నీ చావు చచ్చే బాగుంటుంది. ఇది మాటలు ఎంత బాధిస్తాయో ఆలోచన చేస్తే సంసారం ఇలాంటిది శాపగ్రస్తమైన పరిస్థితి. అందువలన సాతాను ఏజెంట్స్ ఎక్కడి నుంచి ఆలోచన చేస్తుందంటే ఇంట్లో ఆలోచన చేస్తాడు. ఏజెంట్స్ని పెట్టుకోవడానికి ఆలోచన చేస్తుంటాడు. నా ఏజెంట్ కావాలా? ఎక్కడ? ఇంటిలో భర్త ప్రక్కనే ఏజెంట్ కావాలా? ఆ రూపంగా లోకము అపవాది పనిచేసే పరిస్థితుల్లో పరమదేవుడు ఏం కోరుకున్నాడంటే సాధ్యను సహకారి. అది దేవుని యొక్క సంకల్పంలో సమాచారం. సాధ్యను సహకారి అని పరమదేవుడు స్త్రీ పురుషుడిని పురి నిర్మాణం చేశాడు. భూజంతువులు ఉన్నాయి, ఆకాశ పక్షులు ఉన్నాయి, సృష్టిలో అనేక జీవులు ఉన్నాయి. కానీ ఆదాముకు సాటి అయిన సహకారము వేటి వల్ల కలగదు. దాని కొరకని దేవుడు ఏం చేశాడంటే ప్రత్యేకించి తన దేహంలో నుంచి భాగాన్ని తీసి స్త్రీని నిర్మాణం చేసి ప్రకటన తీసుకొచ్చి పెట్టి, నా ఎముకలో ఒక ఎముక, నా మాంసంలో నరులోనికి తీయబడినారు అనబడి చెప్పిన పరిస్థితుల్లో పురుషుని కొరకు స్త్రీ చేయబడింది అనేది వాస్తవం సమాజం. మొదటి కొరింథీ 11వ అధ్యాయంలో స్త్రీ ఎవరి కోసం చేయబడిందో చెప్పేసి ప్రత్యేకించి పురుషుని కొరకు స్త్రీ చేయబడిందే కానీ స్త్రీ కొరకు పురుషుడు చేయబడలేదు అంటున్నాడు గ్రంథం ప్రత్యేకించి. గుర్తుపెట్టుకోండి ఈ మాటలు. 8వ వచనంలో స్త్రీ పురుషుడి నుండి కలిగనే కానీ పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. అదే స్త్రీ పురుషుల్లో నుంచి కలిగింది, పురుషుల్లో నుంచి స్త్రీ కలిగిందే కానీ స్త్రీలో నుంచి పురుషుడు కలగదా. మరియు స్త్రీ పురుషుని కొరకే కానీ స్త్రీ పురుషుని కొరకే కానీ పురుషుడు స్త్రీ కొరకు పురుషుడు స్త్రీ కొరకు నిర్మాణం చేయబడలేదు. ఇది సమాచారం దేవుని యొక్క విధానం. పురుషులో నుంచి స్త్రీ వచ్చిందే కానీ స్త్రీలో నుంచి పురుషుడు రాలా. పురుషులో నుంచి ఎముకలో నుంచి స్త్రీ వచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ పురుషుడు కొరకే కానీ స్త్రీ కొరకు పురుషుడు నిర్మాణం చేయబడ్డా. నీవు పురుషుడి కొరకు నిర్మాణం చేయబడిన దాని మన సంగతి నీకు తెలియాల్సిన వస్తుందండి. నీకు ఇది పర్పస్ ఇంకేం లేదు, నీకు ప్రత్యేక ఇండిపెండెన్స్ ఏమి లేదు. వాస్తవానికి స్త్రీలకు ఇండిపెండెన్స్ ఎగ్జిస్టెన్స్ ఏమి లేదు.
ఎవరి కోసం చేశాడు అంటే పురుషుని కోసం చేశాడు అంతే. నీ కోసం పురుషుడు చేయలేదు, పురుషుడు చేయనా. నువ్వు పురుషుల్లో నుంచి వచ్చిందానివే కానీ పురుషుల్లో నీ నుంచి పురుషుడు రాలేదు. ఇది దేవుని యొక్క అనాది ఏర్పాటు యొక్క విశేషమైన సమాచారం. అందువలన పరమదేవుడు ఏం చేశాడు అంటే నీకు సాటిలో సహాయంగా ఉండడానికి ఉద్దేశించబడిందే కానీ ఉన్నాడే కానీ మరొక దానికోసం కాదు. సహాయముగా, సహకారిగా, వెంటాడేవారు దానిగా, వెంబడించేవారిగా ఉండడానికి ఉద్దేశించబడ్డ ఈ కార్యక్రమంలో వచ్చేసి డిక్టేట్ చేసే పరిస్థితి నీకు దీవెనకరమైనగా మాట్లాడతా. అపవాది ఏం చేయబోరుకున్నాడో ఆదాము విషయంలో అదే హవ చేసింది. మాట వినిపించి దేవుని ముందు దూరం చేయడానికి. అపవాది యోగుని ఏం చేయడానికి ఉద్దేశించాడో అది దానివల్ల కుదరకపోతే భార్య ద్వారా ప్రేరేపించి కార్యక్రమం జరిగించడానికి కోరుకున్నాడు. సాతానిక్ ఏజెంట్, భార్య సాతానిక్ ఏజెంట్గా ఉండకూడదు. అద్వైతాన్ని మనం ఆలోచించండి. పరమదేవుడు నిర్మాణం చేసింది, స్త్రీ పురుషులు ఏకం చేసింది ఆశీర్వదింపబడటానికి, ఆదరించబడటానికి, ప్రోత్సహించబడటానికి, ఇద్దరు జతగా బ్రతకటానికి ఉద్దేశించబడిందే కానీ నేను వేరు నువ్వు వేరు, నేను బాగానే ఉన్నా, నాకు ఆరోగ్యంగానే ఉంది, నీకే రోగం వచ్చింది, రోగం వచ్చింది నీవు దేవుని దూషించి చావు అంటూ అనేది దోషకరమైన కార్యక్రమం. అది అందువల్ల గుర్తుపెట్టుకోండి అమ్మని వాళ్ళకి ఇచ్చింది కుటుంబం. కాబట్టి దేవుని సంకల్పంలో కుటుంబం అనేది దేవునికి ఆధారమైన జీవితానుభవమై ఉండటం అనేది పరమదేవునికి ఉద్దేశం అవుతుంది. అంతేగాని దేవుని చిత్తం విరోధంగా మనుషులను ప్రేరేపించి బాధించి వేధించడం అనేది దేవుని సంకల్ప భాగం కాదు. కాబట్టి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. కుటుంబం అంటే సహాయ సహకారాలతో, ప్రేమ అభిమానాలతో జీవితం కొనసాగించే విధానమే ఉండాలి. దానికి భిన్నమైనది దేవుని యొక్క ఏర్పాటు ఇది కాదు. స్త్రీలకు పరమదేవుడు చెప్పే ఒక విశేషమైన సమాచారం. భర్తకు లోబడి ఉంటావు, ప్రేమ పొందు, విధేయులుగా వేయుండు, వెంటాడు అని విశేషమైన సమాచారం తెలియజేస్తున్నాడు. దానికి భిన్నంగా ఆలోచన చేసేది శాపగ్రస్తమైన కార్యక్రమం కనుక దేవుని యొక్క ఏర్పాట్లు అది లేదు. దాన్ని తీసుకొచ్చి మనం శాపగ్రస్తులుగా చేసుకోవటం అనేది అవసరం లేని పరిస్థితి. కనుక ఏం చెప్పేసిందన్న, ఎందుకంటే యథార్థత ఇంకెందుకు బతుకు, దేవుడు దూషించాయి చావు అదే క్షేమకరమైన మాటలు కాదు. అలా పోయి సొంత నాశనాన్ని తెచ్చుకోకుండా జీవితాన్ని కొనసాగించవలసిన పరిశుద్ధతలో నీతిలో గంటలో దేవుని యొక్క సిద్ధం ఏదైందో ఏం కాలేదు. వాస్తవానికి 42వ అధ్యాయంలో ఏం జరిగిందంటే యథార్థతను కొనసాగించిన యోబు యొక్క జీవితానుభవంలో పరమదేవుడు ఆశీర్వాదం కొనసాగించేశాడు. 42వ అధ్యాయం సమస్త క్రియలు చేయగలవని నీ ఉద్దేశించినది ఏది నిష్ఫలం కానివ్వదని నేను ఎప్పుడు తెలుసుకుంటుంది.
జ్ఞానము లేని మానవ చేత లేదు 12 వచ్చిందండి, 12 అధ్యాయం 11 వచ్చిన చదివేసేప్పుడు అప్పుడు అతని సహోదరులందరూ అతని అక్క చెల్లెలందరూ అంతకు ముందు అతనికి పరిచయమైన వారు వచ్చి అతనితో కూడా ఇంత అన్నపాలకులు పుచ్చుకొని యెహోవా అతని మీదకి రప్పించిన సమస్త బాధల గురించి ఎంత లేసి దుఃఖములు పొందించుకొని అతని కొరకు దుఃఖించు అతని ఓదార్చిరి. ఇది కాక ఒక వరహాలు బంగారు అతనికి తెచ్చి ఇచ్చాడు. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతటి కంటే మరి అధికముగా ఆశీర్వదించాడు, మరి ఎక్కువగా ఆశీర్వదించాను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1,000 ఎడ్లను, 1000 ఆడుగాడిదలు కలిగారు. 2 జత అంటే డబుల్ పోర్షన్ వచ్చేసింది అనమాట. మరియు అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలు కలిగారు. మళ్ళీ 7 కుమారులు, 3 కుమార్తెలు కలిగారు. అదే భార్య 7 కుమారులు, 3 కుమార్తెలుగా. అతను పెద్దదానికి ఎనిమా అని, రెండో దానికి కేజీ అని, మూడో దానికి కిరణ్ పప్పు అని పేర్లు పెట్టింది. 15 వచ్చింది. ఆ దేశం అందరూ 7 కుమార్తెలంతా సౌందర్యవంతులు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యం ఇచ్చింది. అది తర్వాత 140 సంవత్సరాలు బ్రతికి కుమారులను 4 తరముల వరకు చూసింది. కాబట్టి ఆ అమ్మ తొందరపడేసి చవు అన్నాడు. సావు అందే చావులా తన తండ్రి కనిపించాడు. యోబు పరీక్షించబడ్డాడు, పరీక్షలో నిలిచాడు. అపవాది ఓడిపోయాడు శాశ్వతంగా. అపవాది శాశ్వతంగా ఓడిపోయిన తర్వాత తన తండ్రి యోబును తిరిగి ఆశీర్వదించాడు. రెండంతుల ఆస్తితో ఆశీర్వదించాడు. అదే భార్యకు మరి తిరిగి 10 మంది బిడ్డలను అనుగ్రహించాడు. అదే యోబుకు మళ్ళీ 140 సంవత్సరాల ఆయుష్కాలం తొలగించాడు. అందువల్ల అయిపోలేదు జీవితం. ఓపిక అవసరం. కాబట్టి ఓపిక అవసరమైన పరిస్థితుల్లో తొందరపడేసి నువ్వు చచ్చిపో, నువ్వేమైపోతావు, ఎదోరాలైపోతావు, నీ గతేమైపోతావు, ఏమైపోతావు తెలియదు. ఆ స్థితి కాకుండా ఓర్చుకో, ఓర్పు పట్టుండు, ఓపిక కలిగి ఉంటావు, ఆదుకొని ఉండు, సహవాసిగా ఉండు. జీవితాన్ని అనుభవించేదానికి అవకాశం ఉంటుంది. కుటుంబం అంతేగాని తెగించి ఏ కార్యక్రమాలు జరిగించుంటాం. పరమ తండ్రి కృప విశ్రమ చేసి యోబు యొక్క సహనాన్ని అపవాది పరీక్షించి అయిపోయిన తర్వాత, అపవాది ఓడిపోయిన తర్వాత పరమదేవుడు కనిపించి యోబును బ్రతికించి రెండంతల ఆస్తివంతుడు, అన్నిట్లో రెండంతలు. ఎంతమంది బిడ్డలు చనిపోయారో మళ్ళీ తిరిగి అంతమంది బిడ్డలు. ఆ రోజు చచ్చిపోమని చెప్పిన భార్య కోరితే మళ్ళీ 120 సంవత్సరాల వయసు, 140 సంవత్సరాల వయసు. అద్భుతమైన జీవిత అనుభవం అది. అందువలన ఏ విషయంలో తొందరపడద్దు. పరీక్షించబడుతున్నామా, పరీక్షలో నిలబడదాం. శోధించబడ్డామా, శోధనలో నిలబడదాం. శ్రమ పెట్టబడ్డామా, శ్రమలో ఓర్చుకొని ఉందాం. నిత్యత ఉంది, నిత్య దేవుని శ్రమలో కార్యములు సమస్యలు జరుగుతాయి. కాబట్టి ఆయన విశ్వాసం ఇచ్చి జీవితాన్ని కొనసాగించాలని ప్రభువైన యేసుక్రీస్తు వారి మేము మనవి చేసి ముగిస్తాం. నమస్కారం.